హాయ్ అండి అందరికీ. అందరికీ అయితే తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనకు ఈ రోజుతోనైతే పండగలైతే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా! తొలి ఏకాదశి అని నాకు వారాహి అమ్మ నవరాత్రులు కూడా అయిపోయాయి. దేవుడి గదంతా శుభ్రం చేద్దామని మా ఆయనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాడు నాకు. నేనైతే ఇత్తడి సామాన్లన్నీ కడిగేశాను, దేవుడి సామాన్లు. మా ఆయనైతే దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసి ఇచ్చాడు. పటాలకు బొట్లు పెట్టేశాడనమాట. నేను దేవుడి గది శుభ్రం అయిన తర్వాత దేవుడి పటాలు కూడా తుడిచేసి బొట్లు పెట్టేసేయి అన్నాను. మా ఆయన అయితే నువ్వు మా అమ్మ కన్నా డబల్ ఉన్నావు, మా అమ్మ కూడా తోటలో అయితే నాకు ఇలాగే ఒక పని తర్వాత ఒక పని చెప్పేది అని వాళ్ళ అమ్మనైతే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు నేను పని చెప్తూ ఉంటే. తొలి ఏకాదశి కాబట్టి అంతా శుభ్రం చేసుకొని నేను పూజ చేసి స్వామివారికి తులసి మాల, పువ్వులు, పండ్లు అన్నీ అయితే పెట్టేసుకొని దేవుడికి పూజ అయితే చేసుకున్నాను. గుడికి వెళ్దామని అయితే గబగబా రెడీ అయిపోతున్నాము. శనివారము పూజ చేసుకుంటే ఆ వైబే వేరే ఉంటుంది కదా! మా ఇంట్లో అయితే కొంచెం పండగలాగే ఉంటుంది. శనివారం అంటే సోమవారం అయినా శుక్రవారం అయినా ఇలాగే ఉంటుంది మా ఇంట్లో. మేమైతే గుడికి వెళ్దామని మా ఇంటి దగ్గర ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరుతున్నాము. గాలి అయితే బాగా వస్తుందన్నమాట. మాది 8th ఫ్లోర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది గాలి. మా ఆయన అయితే తొందరిస్తూ ఉంటాడు, నడువు అని. నేనైతే గబగబా పూజ చేసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని అయితే మా ఇంటి దగ్గర గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఈరోజు శనివారము, అందులో తొలి ఏకాదశి కాబట్టి చాలామందే ఉంటారనమాట గుడి దగ్గర అయితే. మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట గుడి కూడా. ఇదండి వెంకటేశ్వర స్వామి గుడి. చాలా అయితే ఉన్నారు జనాలు, లైన్లో ఉన్నారనమాట. మనము టికెట్ తీసుకొని వెళ్తే అర్చన చేసి లోపలికైతే పంపిస్తారు. టికెట్ లేకుంటే అయితే బయట నుంచే స్వామివారి దర్శనం అయితే అవుతుంది. చాలామంది ఉన్నారని బయట అయితే గేట్ వేసేశారు. ధ్వజస్తంభం దగ్గర అయితే పిండి దీపాలు, తులసి మాలలు, ఇలా పువ్వులు, పండ్లు అయితే ధ్వజస్తంభాన్ని నింపేశారనమాట. ఇలాగా ఈ గుళ్ళో కొంచెం ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి మన ప్రత్యేక దినాలలో అయితే స్వామివారిని కూడా తులసి మాలలతో నింపేశారనమాట. స్వామివారిని కూడా బాగా. మేము లోపల దండం పెట్టుకొని అర్చన చేపించి బయటకైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ ఏం చేయలేదన్నమాట. దేవుడి కాడ ఉండలే పనులే తినేసాం.